42% రిజర్వేషన్ పైన కాంగ్రెస్ మాట తప్పింది. ఆ విషయం పైన ఏఐసిసి తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన ప్రెజర్ చేయడానికి బిల్డ్ చేయడానికి బీసీ సంఘాల నాయకులంతా కూడా సిద్ధమవుతున్నారు. ఈ రోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన అసలు ఏం జరిగింది, మాట ఇచ్చి ఎందుకు తప్పింది, దీనికి సంబంధించి మాట్లాడదాం. ప్రస్తుతం గుజ్జా సత్యం గారు ఉన్నారు, బీసీ జాతీయ సంక్షేమకు సంబంధించిన ఉపాధ్యక్షులు. కాంగ్రెస్ పార్టీ 42% చట్టబద్ధ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల కోతం అనేటువంటిది ముఖ్యమంత్రి, మంత్రులు, పిసిసి చాలా సందర్భాల్లో చెప్పింది. మరి ఇప్పుడు ఇంప్లిమెంట్ కానటువంటి పరిస్థితి ఏం చెబుతా ఉన్నారు కృష్ణ గారు? మీరు చూస్తే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు కూడా మేము న్యాయబద్ధంగా రిజర్వేషన్లు ఇచ్చే ఎలక్షన్కి వెళ్తామని చెప్పింది. కానీ తీరా ఎలక్షన్లో 3,000 కోట్లు మాకు నష్టపోతున్నాయి, మేము నిధులు రావట్లేదు మాకు సెంట్రల్ గవర్నమెంట్ అన్న కారణం చెప్తూ 3,000 కోట్ల కొరకే ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీలను నట్టేయడం ఉంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాహుల్ గాంధీ గారు ఈరోజు 42% రిజర్వేషన్లు అనే ప్రస్తావన ఈ 2.5 కోట్ల బీసీలది కాదు. ఆర్ కృష్ణ అడగలేదు, బీసీ సంఘాలు అడగలేదు. రాజకీయంగా పబ్బం గడుపుకునే కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్త పర్యటన చేస్తూ తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇస్తాం, మేము దేశం మొత్తాన్ని ఎక్స్రే తీస్తున్నాం, ఎక్స్రే తీసి దేశంలో ఉన్న బీసీలు ఎంతమంది వాళ్ళకి రావాల్సిన సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో వాళ్ళకి రావాల్సిన వాటా ఇస్తాం, ఇక్కడ తెలంగాణలో చేసే మోడల్నే మేము దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పి ఎంత మోసపూరితంగా 56% లెక్కలు తేలినాయి. కులగణంలో 56%ని 42% అని చెప్పి 42% జీవో తీసుకొచ్చారు. చివరికి కోర్టు కొట్టేస్తుందని చెప్పేసి పాత పద్ధతి అని 23% అన్నారు. ఆ 23% కాస్త అమలు చేసే వరకు వచ్చేసరికి 17%కి వచ్చినాయి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల బీసీల ఆక్రోశం, ఆక్రందన మీకు వినపడట్లేదా? నమ్మించి నట్టేయడం ముంచిన కార్యక్రమం కాదా ఇది? వీళ్ళ కార్యక్రమం ఎట్లా ఉందంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ లెక్క 4 అని చెప్పి 3 చూపించినట్టు 56% కాస్త 42, 42 కాస్త 23, ఈరోజు 17%కి తీసుకొచ్చి రాష్ట్రంలో బీసీలు సర్పంచులుగా, వార్డు మెంబర్లు కూడా కాకుండా కుట్ర చేస్తున్న 46 జీవో మోసం ఏంది, దాని గురించి కొంచెం 42% రిజర్వేషన్ సంబంధించి దాన్ని రద్దు చేస్తూ కోర్టు కొట్టేసింది. కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే 23% ఇచ్చిందో ఆ 23% కొనసాగిస్తూ 50%కి లోపుగా ఉండేటట్టుగా రిజర్వేషన్లు అన్నీ ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50% లోపే ఉండేటట్టుగా జీవో తీసింది. 46% జీవో నెంబర్ 46. మేమేమంటున్నామంటే ఈ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసేటప్పుడు 50% నిబంధనలు కొట్టేసింది. అగు మేఘాల మీద పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకొచ్చారు. ఎక్కడ వచ్చింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఎవరు చేశారు? ఈ దేశంలో ఎక్కడ ఉద్యమించారు? ఒక్క గుజరాత్లో రాజకీయ కారణాలతోటి, రాజకీయ ప్రయోజనాల కొరకు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. మరి ఆ టైంలో 50% నిబంధనలు తుంగలో తొక్కి కోర్టు మాట కాదని చెప్పి పార్లమెంట్లో నిబంధన అంటే రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. మరి 10% ఉన్న ఆధిపత్య కులాలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడానికి అగుమేఘాల మీద చేసినప్పుడు ఈ దేశంలో 56% ఉన్న బీసీలకు ఒక్కసారి రాజ్యాంగ సవరణ చేస్తే తప్పేంది? 133 సార్లు ఈ దేశంలో రాజ్యాంగ సవరణ జరిగింది, ఇంకొకసారి రాజ్యాంగ సవరణ బీసీల కొరకు జరిగితే తప్పేంటి? కాబట్టి ఈ సందర్భంగా మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో డిసెంబర్ 10న ఢిల్లీ పార్లమెంటు ముట్టడి జంతర్ మంతర్ వేదికగా కార్యక్రమాన్ని రూపొందించినాం. రాహుల్ గాంధీ గారి ఏఐసిసి కార్యాలయాన్ని ముట్టడిస్తాం, పార్లమెంటును ముట్టడిస్తాం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మీ ఎంపీల ద్వారా ఈసారి జరిగే పార్లమెంటు సమావేశాలలో ప్రైవేటు బిల్లు పెట్టి బీసీలకు రావాల్సిన 42% రిజర్వేషన్ల బిల్లుని సాధించాలని చెప్పేసి మీ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. మంత్రులు ఎవరు మాట్లాడట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఇంత క్లారిటీ ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు? మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు? ఏమైనా ప్రెజర్ ఏమైనా చేస్తారా మంత్రుల? ప్రభుత్వం ఆధిపత్య కులాల బందీలో ఉంది, మేజర్ పదవులు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇప్పటికి కూడా మేము ఏమంటున్నాం అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను, మంత్రులను మీరు బీసీల దృష్టిలో చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు. ఇప్పటికైనా మీ గొంతెత్తండి. 2.5 కోట్ల బీసీలు మీ వెంట నడుస్తారు. ఈ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, ప్రజా ఉద్యమంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా జై తెలంగాణ అంటేనే మనకు రాష్ట్రం సిద్ధించింది. అట్లాగే ఈరోజు అధికారంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా జై బీసీ అనాల్సిన
పరిస్థితి ఉంది. మీరందరూ కూడా జేబీసీ అని మాతో పాటు ఉద్యమంలో కొనసాగితేనే మనం అందరం కలలు కన్న రాజ్యాధికారాన్ని 42% రిజర్వేషన్ల బిల్లును సాధిస్తాం. డిసెంబర్ 10న చలో ఢిల్లీ కార్యక్రమం తీసుకుంటున్నారు. పార్లమెంటు ముట్టడి, ఏఐసిసి కార్యాలయం ముట్టడి చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు బీసీ సంఘాలకు సంబంధించి మొత్తం ఎత్తున. ఇప్పటికీ ఇక్కడ మంత్రులు మాట్లాడట్లేదు, నాయకులు మాట్లాడట్లేదు. ఇంత అన్యాయం జరుగుతున్నటువంటి అంశంపైన రేపు ఢిల్లీలో కార్యాచరణ సిద్ధం చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు, మల్కేడికర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.